వింటగానే పరిమళిస్తుంది అనేది ఎంత నిజమో, వీళ్ల పాట వినపడగానే ఒళ్ళు పరవశిస్తుంది అనేది అంతే నిజం. బడుగు బలహీన వర్గాల ఉషస్సు కోసం తపస్సు చేస్తున్న ఈ కళాకారుల చరణాలు కళామతల్లి నుంచి జాలువారే కిరణాలు. అరుణోదయ రౌద్రంతో ఎగసిపడే వీళ్ల తువ్వాలు అరాచకాలపై విరుచుకుపడే సవాళ్లు. సమాజంలోని అసమానతలను ప్రశ్నించే వీరి గొంతుక సరాసరి సమాధానాలకై జ్వలించే దీపిక. ఎండవానలకు ఎదిరీదే ఈ చలిచీమల హాలతు, కళకోసం ఎంతటి దూరమైనా ఆగనిది వీరి కవాతు. నిప్పు రవ్వల్లాంటి వీరి ఉత్సాహం, నలుగురి చప్పట్లే వీరికి ప్రోత్సాహం. స్ట్రీట్ ప్లే ద్వారా సంఘ విద్రోహ కార్యకలాపాలకు చరమగీతం పాడే ప్రయత్నం చేస్తూ తమ ప్యాషన్తో 10 మందిలో చైతన్యం తీసుకొస్తున్న నేటి తరం రేపటి పౌరులు. నమస్తే అన్న. నమస్తే అండి. ఎట్లున్నారు? అంత మంచిదేనా? బాగున్నాను అన్న. ఇప్పుడు ఈ ప్రజానాట్య మండలి ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు దీని వెనకాల ఉన్న మోటో ఏంది? ప్రజానాట్య మండలి స్వాతంత్రోద్యమ కాలంలో, భారత స్వాతంత్రోద్యమం నుండే ప్రారంభమైంది. 1943 నుండి ఇది ప్రారంభం అయినటువంటి పరిస్థితి ఉన్నది. గత కాలం నుండి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద సామాజిక ఉద్యమాలు మొదలుకొని పాటల రూపంలో, ఆటల రూపంలో, కళా రూపంలో ప్రజల్ని చైతన్యం చేయడం కోసం ప్రజానాట్య మండలి గత కాలం నుండి ఇప్పటి వరకు కూడా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మీకు తెలుసు, సఫ్దర్ హష్మి ఢిల్లీలో ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన పోరాడుతున్నటువంటి సమయంలో నాటకం వేస్తూ ఉంటే సఫ్దర్ హష్మిని అతిగావించినా కూడా తన భార్య తెల్లారి ఆ నాటకాన్ని కొనసాగించినటువంటి హల్లాబోల్ అనే నాటకాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక కళా మండలి ఇది ప్రజానాట్య మండలి. ఓకే అన్న. అంటే ఇప్పుడు సినీ తారలు అంటే పెద్ద పెద్ద యాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రజానాట్య మండలి నుంచే వచ్చిన వాళ్ళు అని అంటారా? అందులో కొంతమంది ఉన్నారు. అల్లు రామలింగయ్య గారు కూడా ప్రజానాట్య మండలి నుండే వారు అరంగేట్రం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. వారు కూడా పద్మ పురస్కారానికి కూడా గతంలో ఎంపిక కావడం జరిగింది. వందే మాత్రం శ్రీనివాస్ లాంటి వాళ్ళు చాలామందిని పనిచేసింది. కానీ ఇక్కడ ఏందనంటే కళ కోసం కాదు, కళ కాసుల కోసం కాదు, కళ ప్రజల కోసం అనేటటువంటి విధంగా డబ్బులే ముఖ్యం కాకుండా కళ కోసమే కళాకారులుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు. అలాంటి వాళ్ళని చాలామందిని తయారు చేసింది ప్రజానాట్య మండలి. ఓకే అన్న. అంటే మరి నెక్స్ట్ ఈ ప్రజానాట్య మండలి నుంచి ఏమేం కార్యక్రమాలు చేస్తారు? ఆల్రెడీ ఏమేం కార్యక్రమాలు చేసి ఉన్నారు? ప్రజానాట్య మండలి గతంలో సారా వ్యతిరేక ఉద్యమంలో పనిచేసేది. అదేవిధంగా అక్షరాస్యత ఉద్యమం 1995లో జరిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిష్టాత్మకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నది. ఆ తీసుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కళాకారులను కదిలించి అక్షరాస్యత ఉద్యమాన్ని చేసినటువంటి పరిస్థితి ఉన్నది. గత కాలం నుండి కూడా భవిష్యత్తు కాలంలో కూడా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వర్తమాన సమస్యలు ఏదైతే ఉన్నాయో, యువత, మహిళలు, విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పోరాటాలు చేస్తూ ఉంది. పోరాటాన్ని పాట రూపంలో, కళారంగాల రూపంలో కూడా ముందుకు తీసుకెళ్తా ఉంది. ఓకే అన్న. మనం జనరల్గా చూసుకున్నట్టయితే ఈ వెస్ట్ బెంగాల్ సైడ్ అన్న, ఇటు సైడ్ మనకి ఈ స్ట్రీట్ ప్లేస్ కానీ ఇట్లాంటి ప్లేస్ ఎక్కువ కనిపిస్తుంటాయి కదా. మన దగ్గర చాలా తక్కువ ఉన్నా కూడా అవి హైలైట్ ఉంటాయి కదా. అట్లాంటిది ఈ ప్రజానాట్య మండలి నుంచి ఎలా మీరు కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? లేదంటే ఇక్కడ స్ట్రీట్ ప్లేస్కి ఎంత ఆస్కారం ఉంది? అంటే కళారూపాలకి ప్రతి కాలంలో కూడా ఆదరణ ఉంటుంది. బెంగాల్, ఇతర కేరళ రాష్ట్రాలలో ఆ రాష్ట్రాలలో పేరుతోటి జననాట్య మంచు అట్లా అంటే ఢిల్లీ లాంటి ప్రాంతాలలో ఆ పేరుతో పిలుస్తున్నటువంటి సందర్భంలో మన దగ్గర ప్రజానాట్య మండలి ఒక లెఫ్ట్ వింగ్ అనేది ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కళలకు ఎప్పటికీ కూడా ఆదరణ ఉండదనేది ఏం లేదు. గత కాలం నుంచి కూడా సాయుధ పోరాట నేపథ్యంలో కూడా సాయుధ పోరాటంలో కూడా కళలే పోరాటం నడిపినాయి. మన తెలంగాణ ఉద్యమంలో కూడా పోరాటాలే కళాకారులే పోరాటాన్ని నడిపారు. భారత స్వాతంత్రోద్యమాన్ని కూడా నడిపారు. భవిష్యత్తు కాలంలో జరిగేటటువంటి ప్రతి ఉద్యమంలో కూడా పాట లేకుండా పోరాటం ఉండదు. కాబట్టి దీనికి ప్రతిసారి కూడా ఆదరణ ఉంటుంది. ఓకే అన్న. ఇప్పుడు మీరు చేసే ప్లేస్
దేనికి రిలేటెడ్గా ఉంటాయి మీరు జనరల్గా చేసేవన్నీ? మేము వీర తెలంగాణ నాటకం ప్రదర్శన చేస్తూ ఉన్నాం. ఇది దేశంలోనే ఒక హిస్టారికల్, దేశంలోనే కాదు ప్రపంచంలో సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగినటువంటి మహోజ్వలమైనటువంటి పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటం నేటి తరానికి తెలియాలనంటే నాటక రూపంలో తెలియజేయాలనేది, ఈ తరానికి తెలియాలనంటే అప్పుడు జరిగినటువంటి అఘాయిత్యాలు ఎదుర్కొన్నటువంటి సామాన్యులే సాయుధులై ఎట్లా ఎదుర్కొన్నారు, వాళ్ళు ఎట్లా పోరాడిరు, దొడి కొమరయ్య లాంటి వాళ్ళు, చాకల ఇలమ లాంటి వాళ్ళు, సామాన్య ప్రజలు ఎట్లా పోరాడిరు అనేది ఈ నాటక ఇతివృత్తం. ఇది కేవలం మేము ఇక్కడే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో వేసినాం. ఈ దేశంలో ఉన్నటువంటి మా బృందం ఏదైతే ఉందో కేరళ, ఢిల్లీ ఇట్లాంటి ప్రాంతాలలో కూడా మేము స్వయంగా వెళ్ళి వేసినటువంటి పరిస్థితి ఉంది. సరే, భాష అనేది తెలియకున్నా కూడా మేము వేసినటువంటి ఆవభావాలు, ఆ జరిగేటటువంటి ఘోరాలను చిత్రీకరించి చూపించడమే వాళ్ళు అర్థం చేసుకొని దాన్ని ఆవాహన చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక గొప్ప నాటకం వీర తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యం కలిగింది. ఓకే అన్న, అంటే ఇంత మంచి ప్లేస్ చేస్తున్నారు కదా, మీకు మీ ఇన్స్పిరేషన్ ఏంటి, లేదంటే మీకు ఏ ప్యాషన్తో మీరు ఇందులోకి వచ్చిండ్రు? ప్రజల కోసం పాటుపడాలనేది మా ప్యాషన్. దీంట్లో డబ్బుల కోసమో కాసుల కోసమో కాదు. మా దాంట్లో పనిచేసేటటువంటి ఈ నాటక రంగంలో పనిచేసేటటువంటి వాళ్ళందరూ కూడా వివిధ రంగాలలో పనిచేస్తూ ఉన్నటువంటి సమయంలో తమకున్నటువంటి సమయాన్ని ప్రజల కోసం, కళ కోసం చేస్తూ ఉంటారు. ఒకరు డక్కి కొట్టేవాళ్ళు, ఒకరు డ్రమ్స్ కొట్టేవాళ్ళు, ఒకరు పాట పాడేవాళ్ళు, ఒకరు అదేవిధంగా నాటకాన్ని రాసేవాళ్ళు, రైటర్సు, అనేక రకాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు కాసుల కోసం కాకుండా కళ కోసం తమ సమయాన్ని వెచ్చిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ఒక లక్ష్యం కోసమే, అంతిమంగా ఒక లక్ష్యం కోసమే తప్ప వేరే వ్యాపకాలు అనేవి లేవు ఇక్కడ. మరి అట్లయితే ఇప్పుడున్న సిచ్యువేషన్కి అందరూ టెక్నాలజీ అని ఆ రూట్లో వెళ్ళిపోతున్నారు కదా, సో మీకు ఏ కాన్ఫిడెన్స్ ఉంది, మేము ఇంకా ఈ స్ట్రీట్ ప్లేస్ చేస్తాము, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు అని ఏ కాన్ఫిడెన్స్ ఉంది మీకు? ఎక్కడైనా కూడా స్ట్రీట్ ప్లేలకు ఆదరణ ఉంటుంది. ఇప్పుడు మేము ఒక 1000 మంది ఉంటే మేము ఒక డప్పు కొడితే ఆ 1000 మంది అక్కడ చూస్తారు, ఆదరణ ఉన్నా. ఇప్పుడు యూత్ అంతా కూడా సెల్ ఫోన్లలో, ఆండ్రాయిడ్ ఫోన్లలో సాంకేతికత ఉన్నా కూడా ఆదరణ అనేది కళలకు ఉంటుంది. మేము ఇందాక చెప్పినట్టు ఏ పోరాటం జరిగినా కూడా డప్పుకు పాటకు ఉండేటటువంటి సారూప్యత వేరు అది. కాబట్టి ఎప్పటికీ కూడా భవిష్యత్ కాలంలో కూడా ఉంటుంది, ఆదరణ లేకుండా ఉండదు. కాకపోతే మేము నేటి తరానికి అర్థమయ్యేటటువంటి విధంగా కూడా ఈ స్ట్రీట్ ప్లేలే కాకుండా వెస్ట్రన్ డ్యాన్స్ రూపంలో కూడా యూత్కి అర్థం కావాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళకి ఎట్లయితే అర్థమవుతుందో అట్లాంటి రూపాలలో కూడా కళారూపాలు కూడా మేము సాంకేతికతను కూడా జోడించి చెప్తా ఉంటాం. ఓకే అన్న, మరి ఇంత పెద్ద ట్రూప్ ఉంది కదా మీ అందరిది, ఇప్పుడు ఒక స్ట్రీట్ ప్లే చేయాలంటే మీరు చెప్పినట్టు డప్పు కానీ, సింగర్ కానీ, రైటర్ కానీ, ఇంతమంది దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటున్నారు కదా, మీరు అందరూ ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు? ఇదంతా ఇంత మంచి స్ట్రీట్ ప్లేని బయటకి తీసుకురావడం అంటే వెనకాల చాలా కృషి ఉంటుంది. సో దాన్ని ఎట్లా చేస్తారు మీరు ప్రాక్టీస్? అంటే అందరూ కూడా ఒక్కొక్క రంగంలో నిష్ణాతులై ఉంటారు. వాళ్ళకు ఇష్టం, కళ అంటే ఒక ప్యాషన్ కాబట్టి దాంట్లో లీనమై రాత్రైనా పగలైనా కూడా నేర్చుకుంటారు. ఒక స్ట్రీట్ ప్లే వేయాలని అంటే ఒక రోజు మొత్తం కూడా రిహార్సల్ అనేది ఉంటుంది. ఆ రిహార్సల్లో వాళ్ళందరం కూడా ఎవరెవరు ఏ పాత్రలు వేయాలనేది సెట్ చేసుకొని చేసేటటువంటి పరిస్థితి. ఇబ్బంది ఏముండదు. ఏది నేర్చుకోవాలన్నా, కొత్త నాటకం నేర్చుకోవాలన్నా కూడా నేర్చుకొని ఆవహించుకొని చేసేది ఉంటుంది. రైటర్లు ఇట్లాంటి వాళ్ళు దీని వెనకాల చాలామంది కృషి ఉంటుంది. కనబడేటటువంటి వాళ్ళే పాత్రలే కాకుండా కనబడని డైరెక్షన్ పాత్రలు కూడా చాలా ఉంటాయి దీంట్లో. అంటే మనం కష్టపడితే సుఖపడతాం, ఇష్టాన్ని కష్టంగా భావించొద్దు అని అంటారు. అంతే, ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి అమరవీరుల త్యాగాన్ని మేము ఒడిసిపట్టి జనాలకు అందించాలనేది మా లక్ష్యం. తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే ప్రజా నాట్య మండలి వారి వీధి నాటిక. అదిగో పిలుస్తోంది మన వీర తెలంగాణ, వీరులెందరో నేల కొరిగిన పూరు తెలంగాణ. అదిగో చూడు పిలుస్తుంది మన వీర తెలంగాణ రన్న, అదిగో చూడు పిలుస్తుంది మన వీర తెలంగాణ రన్న, అదిగో చూడు పిలుస్తుంది మన వీర తెలంగాణ
ప్రజానాట్య మండలి యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సమర్పించు వీధి నాటిక అదిగో చూడు పిలుస్తుంది మన వీర తెలంగాణ రన్నా. అదిగో చూడు పిలుస్తుంది మన వీర తెలంగాణ రన్నా. వీరులెందరో నేల కొరిగిన కోరు తెలంగాణ రన్నా. వీరులెందరో నేల కొరిగిన కోరు తెలంగాణ రన్నా. తెలంగాణ రన్నా. కోరు తెలంగాణ రన్నా. కోరు తెలంగాణ నా పేరు కందుల హనుమంతు, రామన్నపేట. నేను 30 ఏళ్ళ నుంచి ప్రజానాట్య మండలి ఆర్గనైజర్ చేస్తా ఉన్నాను. ప్రజా సమస్యల మీదనే మా యొక్క ఆటలు పాటలు కళారూపాలు ప్రదర్శిస్తాం. మేము ఎలాంటి కాసుల కోసం మేము ఆశించి కళారూపాలు ప్రదర్శించాం. ఓన్లీ ప్రజల్ని, పేద ప్రజల్ని చైతన్యం చేయడం కోసమే కళారూపాలు ప్రదర్శిస్తాం. నేను ఈ తెలంగాణ నాటకంలో దొరపాత్ర అన్న నైజాం చేసినటువంటి దొరలు ఏ విధంగా ప్రజల్ని హింసించారో ఆ చైతన్యాన్ని వాళ్ళు అప్పుడు పడ్డ బాధల్ని కళ్ళ కట్టినట్టుగా చూపించడానికి నేను దొరపాత్రకు న్యాయం చేయాలని ఆ దొరపాత్ర తీసుకున్నా. ఆ దొరపాత్రకు న్యాయం చేస్తూనే నేను తెలంగాణ నాటకం ఎక్కడ వేసినా కూడా వీర తెలంగాణ నాటకంలో దొరగా పాత్ర వేస్తా. తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే ప్రజా నాట్య మండలి వారి వీధి నాటిక. తెల్లవారింది బ్రతుకునావా బయలుదేరింది. నగరే నగ నగరే నగరే నగ నగరే ఇన్నోళ్ళెవరు ఇననోళ్ళెవరు ఆడోళ్ళక్ మోగోళ్ళక్ అటుగానోళ్ళక్ ఇటుగానోళ్ళక్ చెప్పేది ఏంటంటే మన ఊరి దొరగారి పొలం పనులయ్యేంత వరకు ఎవరు కూడా తమ సొంత పనులు అవ్వద్దు. ఇది దొరగారి ఆజ్ఞ.
ఏంది మీ పనికి కూలి ఇవ్వాలా? అది 3 రూపాయలా? ఏయ్, మీ బతుకంతా మాకెట్టి చేయాల్సింది. ఎదురు తిరగొద్దు, కూలి అడగొద్దు, అర్థమైనా? ధరలాగో పని చూసి మెచ్చుకోడు, కూలీ ఇవ్వడు, కనీసం పాటతోనైనా మెప్పిస్తే ఇంతో అంతో ఇస్తాడనుకున్నా. వెత్తి చాకిరి బ్రతుకులు గట్టుకెక్కేదెల్లడో, బతుకులు గట్టుకెక్కేదెల్లడో, గట్టుకెక్కేదెల్లడో. ఎల్లిని పుల్లిని తీసుకొని దోస్తానికి వెళ్ళే పనులు ఎల్లి గాని పుల్లి గాని తీసుకొని గడి చెక్కారా? పుల్లి గాని ఇల్లి గాని తీసుకొని కల్లాల పనులు. నా పేరు మేడి ముకుంద, మా విలేజ్ వచ్చేసి మున్పంపల. నేను ఈ పాత్రలో నిమగ్నమై ఉంటాను. నా పేరు దేంట్లో కర్ణం అంటారు. ఆనాడు నైజాం దొరలు పేద ప్రజలను ఏ విధంగా పీడిక తిన్నారో ఆ వేషాధారణ నేను కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తే విధంగా నేను నా కళను పోషిస్తాను. అదేవిధంగా తమ పనులు ఇక్కడ ఉన్న కళాకారులు ఎవరు కూడా తమ పనులను చూసుకుంటూ ఖాళీ సమయంలో ఉన్నప్పుడు మాత్రం ఈ ప్రదర్శనకు టైం ఇస్తారు. మినిమము ఈ నాటకం వేయాలని మాకు నిన్న మధ్యాహ్నం నుంచి తెలిసింది. వాస్తవంగా మేము ఏదో పనిలో ఉన్నా సండే వస్తే ఇంటి దగ్గర గడుపుదామన్న ఆలోచన ఉండే వాస్తవంగా. కాకుంటే ఆ సమయం కాస్త కూడా ఈరోజు అయినా కూడా మేము జనాన్ని చైతన్యపరిచే విధంగా ఉంటాం తప్ప ఈరోజు ఏదో ఇంటికాడ ఉండలేదు కదా, అయ్యో కనీసం ఫ్యామిలీతో గడపలేదన్న ఆలోచన ఉండే వ్యక్తులం కాదు. నిత్యం జనంలో ఉండి జనాలను గ్రహించుకుంటూ జనాలు వారి బాధల్ని వారిని మేము కళ్ళకు కట్టేలాగా వాళ్ళకు చూపించడం మా బాధ్యత. మేము 10-15-20 ఏళ్ళ నుంచి ప్రజానాట్య మండలిగా పనిచేస్తున్నాము. ఈ సంఘంలోకి వెళ్ళి చాలామంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అరే పోయి తప్పు చేసినాం కదా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రైవేట్గా వెళ్ళాక మేడం గారు అన్నారు, కళాకారులు మీరు ఇంట్లోకి వెళ్ళి పోయిన వాళ్ళదేంది, వచ్చిన వాళ్ళదేంది, పోతే ఏంది పరిస్థితి అని. మేము ఎప్పుడూ మేము జనాన్ని చైతన్యపరచడమే మా లక్ష్యం. మేము ప్రజానాట్య మండలిగా పనిచేస్తున్నాము. దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దాదాపు రాష్ట్రాల జిల్లా స్థాయిలో ఉన్న కళాకారులే, అందరూ అవగాహన ఉన్న వ్యక్తులే. థ్యాంక్ యూ, మీకు మాకు అవకాశం కల్పించింది. నమస్కారం అండి. తమరేదో అర్జెంట్ పని ఉందని కబిరెంపరాట తినడం మానేసి వచ్చానండి. ఏం లేదు కారణం, నువ్వు చెప్పావే పన్నులు కట్టాలని నా కొడుకుల్ని పన్ని తీసుకురమ్మని మన ఎల్లిగాని పుల్లిగాని పంపించా. భలే మంచి పని చేసిండ్రు. పన్నులు కట్టుండ్రా అంటే రుబాబ్ చేయబట్టే బద్మాష్ ముండా కొడుకులు. అర్థం కాలే, మళ్ళీ చెప్పు. అదేనండి, ఆ ధర్మపురం రైతు రావణుండా అప్పు తీసుకుపోయేటప్పుడు కట్టలు కట్టే తీసుకుపోయాడు. తిరిగి కట్టరా అంటే రుబాబ్ చేయబట్టే బద్మాష్ ముండా కొడుకు. నీ పాంచం దొరా ఏరా పన్నులు కట్టురా అంటే నక్రాలు చేస్తున్నా. తాగడానికి ఇక్కడికి గంజినీళ్ళు కూడా లేవు దొరా, మీకు అప్పు ఏడ కడుతుందరా. నీ కథలు బాగోతాలు నాకు బాగా తెలుసురా. అరే వీడు పన్నులు కట్టేంత వరకు లాల్ కాల్లో పెట్టి బండలెత్తాను. ఏరా నీ సంగతి ఏందిరా? అంటే ఎట్లా కడతాం, ఉంటే తింటాం, లేకపోతే పస్తులు ఉంటాం. అది నీ ఇష్టం. నువ్వు కూర్చుంటే పన్నేస్తుంది, నిలబడితే పన్నేస్తుంది. అది మా ఇష్టం. రోలుకు పన్నేస్తుంది, రోకలికి పన్నేస్తుంది, ఆఖరికి పిల్ల పెద్ద మనిషి అయినా పన్నేస్తుంది. అంటే కడుతుందరా అంటే నీ కంటికి నేను దొంగ లెక్కలు చేసే వాళ్ళ కొడుతున్నాను రా. అరే వీడు పన్నులు కట్టేంత వరకు వంగబట్టి అరే ఈ నా కొడుకుని కచ్చర ముందు ఉరికించు. హద్దులేని పన్నులతో విరిగే రైతు వెన్నులు, అంతులేని
పూట పూట పస్తులు. ఇది నిజాము పాలనలో తెలంగాణ దుస్థితి. ఇది నిజాము పాలనలో తెలంగాణ దుస్థితి. నా పేరు తెలుసూరి మల్లేశం. నేను ప్రజానాట్య మండలిలో దరిదాపుగా 2000 సంవత్సరం నుండి నేను ప్రజానాట్య మండలి ఎంటర్ అయినా. నా విద్యార్థి దశలోనే ఇక్కడ ప్రజల మధ్య ప్రజా చైతన్యం కొరకు నిత్యం పాటుపడుతూ ప్రజల కష్టాలను ప్రభుత్వాలకు వివరిస్తున్నటువంటి ప్రజానాట్య మండలి సంఘం పాటలకు ఆకర్షితున్నాయి. 2000 సంవత్సరంలో నేను ఈ సంఘంలో జాయిన్ కావడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నా వంతు సేవలు నేను నా పాత్రకు న్యాయం చేస్తున్నాను అనుకుంటున్నాను. నాటి నైజాం పరిపాలనలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో జరిగినటువంటి సంఘటనలపై దొరకు నేను పెద్దపాలేరు పాత్ర నాది. పెద్దపాలేరు ఏదైనా దొర తర్వాత పెద్దపాలేరుకే ఏ విషయాలను చెప్తారు కాబట్టి నేను పెద్దపాలేరు పాత్రని 100% నేను న్యాయం చేస్తున్నానని అనుకుంటున్నా. ఆ రోజు నుంచి ఈ రోజుకు నా వృత్తి సరే ఏదేమైనా నేను చిన్న పత్రికా రంగంలో ఒక రిపోర్టర్గా పనిచేస్తున్నా. ఒక 15 సంవత్సరాల నుండి నాకు టైం దొరికినప్పుడల్లా నాకు అవకాశం కల్పిస్తారు వీళ్ళు. 100% నా సంఘంలో నేను పనిచేస్తున్నందుకు నాకు ఆ రిపోర్టర్ కన్నా ఎక్కువ సంతృప్తి నా సంఘంలోకి వచ్చి నేను పాటలు పాడి నేను ఇక్కడ జన చైతన్యంలో పాల్గొనడం నాకు చాలా సంతృప్తినిస్తుంది. థ్యాంక్ యూ. నరే నన్నరే రో నన్నరే 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 రో నరే నన్నరే 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 నరే నన్నరే రో నరే నన్నరే 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 నరే నన్నరే రో నరే నన్నరే రో నన్నరే 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 రో నరే నన్నరే 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 నరే నన్నరే రో నరే నన్నరే 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 నరే నన్నరే రో నరే నన్నరే రో నన్నరే 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 రో. దండాలు దొరా, దండాలు దండాలు యాడుకున్నారా దొరా? దొరా మిమ్మల్ని ఎట్లా అది మరుస్తా దొరా? నీ బిడ్డ పెళ్లి కానీ కట్టలు కట్టలు అప్పు తీసుకుపోయినావు. నీ బిడ్డకు బిడ్డ పుట్టినా ఇంతవరకు అప్పు చెల్లించినావురా? దొరా ఈ ఆట పండించిన పంట అంతా నీ అప్పు కిందే కడుతుంటే కదా దొరా. అది వడ్డీకి సరిపోలే, అసలు అట్టే ఉంది. దొరా గట్లన గురి దొరా, గరీబోని దొరా. వీడు గారిపోయిందండి. ఆనాడు ఈ నయ్య సంపాదించింది నల్లరేగడి గట్టిది. ఈ కాటముండ్రి ఈ జన్మకి అప్పు కట్టడు గాని ఈయన పేర ఉన్న 2 ఎకరాలు మన కాస్తులో రాయించు. దొరా గట్లన గురి దొరా, గరీబోని దొరా. దొరా భూమి గుంజుకుండ్రు బువ్వా గుంజుకుండ్రు మట్టి పేగు నుండి నన్నేరు చేసిండ్రు కుట్ర చేసి నన్ను కూలోని చేసిండ్రు కూలోని చేసిండ్రు. నా పేరు చింతల విజయ, మా డిస్ట్రిక్ట్ నల్గొండ, మా విలేజ్ వచ్చేసి ఉర్మడ్ల. ఈ దొరా కర్ణన్ అప్పుడు పేదలను ఎట్లా హింసించిరో అప్పట్లో చాకలి ఐలమ్మ అట్లా పోరాటం చేసిందో అదే విధంగా ఈ దొర్నాన్ని కర్ణాన్ని అలా తొక్కి మన రాజ్యాన్ని మనం తెప్పించుకోవాలని నాకు చాకల ఐలమ్మ పాత్ర ఇచ్చినందుకు నేను 100% న్యాయం చేస్తున్నానని కోరుకుంటున్నాను. తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే ప్రజా నాట్య మండలి వారి వీధి నాటిక
ఎవరాది కోయిల కూర్చున్నట్టు కూస్తుంది? షీటూరి చంద్ర గాని చిన్న బిడ్డ ధర దాని పెళ్ళి అయిన ఆదరా అన్ననే శ్రావణ మాసంలో ధర చిన్ని చిన్ని దానివే ఓ చెల్లి చిన్నారి నా చెల్లెలా, చిన్ని చిన్ని దానివే ఓ చెల్లి చిన్నారి నా చెల్లెలా, ఎత్తి కష్టం చేసి దండాలు దొరా. దండాలు దండాలు బాగున్నావే. గిన్ని రోజులు గీ దొర కంటే పడకుండా ఆడికి పోయినవే. దొరా గట్లా అన్న కుర్రి దొరా. దొరా నీ బిడ్డ లాంటిదని దొరా. దొరా నీ కాలు మొక్కు దొరా. దొర దొర అన్న అన్న దొరా దొరా. అయ్యో ఎన్నడో ఇంకెన్నడో విముక్తి ఎన్నడో, ఈ తొరల పాలనలు ఈ రాక్షస రాజ్యములు, ఎన్నడో ఇంకెన్నడో విముక్తి ఎన్నడో, విముక్తి ఎన్నడో, విముక్తి ఎన్నడో, విముక్తి ఎన్నడో. నా పేరు దేశపాక రవి, ప్రజానాట్య మండలి స్టేట్ కమిటీ మెంబర్గా పనిచేస్తూ ఉన్నాను. అంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుండి కూడా ప్రజాకళలకు ఆకర్షితులై దాదాపు 5th చదువుతున్నప్పటి నుండి ఇప్పటికీ 20 ఏళ్ళ నుండి ప్రజానాట్య మండలిగా పనిచేసుకుంటూ ప్రజలను చైతన్యపరుస్తూ అనేక గ్రామాలు మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర ఇలా చాలా చోట్లల్లా మా యొక్క ప్రదర్శనలు ప్రదర్శించాం. ఈ వీర తెలంగాణ నాటకం అన్ని రాష్ట్రాలలో ప్రదర్శిస్తే ఆ ప్రజలు బాగా అంటే మా భాష అర్థం కాకున్నా కూడా మా యొక్క యాక్టింగ్ చూసి అర్థం చేసుకుని మెచ్చుకునే రోజులు ఉన్నాయి. ఇలాగే జనాలకు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య ఉన్నా కానీ ప్రజానాట్య మండలి వాళ్ళ సమస్యల మీద పనిచేస్తుందని చెప్తున్నాను. ఈ దొరల పీడన ఇంకెన్నాళ్ళుందో. సావన్నా రాదాయే, సావన్నా రాదాయే. ఇలా చూస్తూ ఊరుకుంటే మన బ్రతుకులు మారవురా. ఈ ధరలు నాశనం చేసేదాకా మనకు విముక్తి లేదురా. ఓరయ్యా అలా అనకురా. ఈ మాటలు ఆ దూరంలోకి తెలిస్తే మనల్ని ప్రాణాలతో ఉండనియర్రా, ప్రాణాలతో ఉండనియరు. ఇలా రోజు చూస్తూ చస్తూ బతికే కంటే ఎదురు తిరిగి చావడం. అవును, ఎదురు తిరగాలి. మన బ్రతుకులు మారాలంటే ముందు ఆ నైజాముడి కథ దిగాలి. ఆ నైజాముడికి నమ్మిన బంట్లు ఈ దొరలు జాగీర్దారులు. ఆ నరరూప రాక్షసుడికి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ సంఘం పెట్టింది. ఆ సంఘంలో మనమంతా చేరి వాడి సంగతి ఏందో చూద్దాం. రండిరో పూలన్న సంఘం పెడదాం, వాళ్ళ సంగతి ఏందో చూద్దాం. రండిరో పూలన్న కూడు లేని సంఘము, చైతన్యుల సంఘము, రణము చేయి సంఘము, వేదోళ్ళమంతా కలిసి పెడదాముల సంఘము, సంఘం 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 సంఘం. ఈ నైజాం ఈ దేశముఖులకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ సంఘం పెట్టింది. ఆ సంఘంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ సంఘం పల్లె పల్లెన విస్తరించింది. పల్లె పల్లె నా సంఘం పుట్టెను సందామామయ్యలో, సందామామయ్యలో, గుడిసె గుడిసె నా వెలుగు నింపగా సందామామయ్యలో, మన గుడిసె గుడిసె నా వెలుగు నింపగా సందామామయ్యలో.
ముందుగా Foresight ఫోర్సైట్ టీవీ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా పేరు సంపత్, మాది ఇంద్రపాల్ నగరం. నేను ప్రజానాట్య మండలిలో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు వీర తెలంగాణ నాటికలో ఒక రైతు పాత్ర పోషించడం జరిగింది. దొర వాళ్ళ శిష్యులు అని చెప్పి ఆ రైతులను ఎట్లా వేధించిండో ఆ పాత్రని నేను ఈరోజు వీర తెలంగాణ నాటకలో వేయడం జరిగింది. ఆ దొర ఎట్లా బాధ పెట్టిండో అనేది ఈ నాటక ద్వారా చూపించినాం. మేము వేసిన ఈ పాత్ర ఖచ్చితంగా ఆ పాత్రలో జీవించి వేస్తున్నామని చెప్పి, అప్పుడు ఆ దొర ఎన్ని కష్టాలు పెట్టిండో చూపించడం కోసం, ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే ఈ నాటకం మేము అందరం వేసినామని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. సంఘటితంగా నిలబడాలన్నా, సమస్య చక్కగా అర్థం కావాలన్నా చదువు మనకు చాలా అవసరం. ఇప్పటి వరకు అక్షరాలు నేర్చుకున్నాం. ఈ అక్షరాల నుండి కొన్ని పదాలు నేర్చుకుందాం. నేను అక్షరాలు చెప్తాను, మీరు పదాలు చెప్పండి. ఆ అక్షరం ఆ ఆయుధం బా భూమి, వే వెట్టి చాకిరి, ఏ ఎర్ర జెండా, ఎర్ర జెండెర్ర జెండెనియలో ఎర్రని జెండెనియలో, ఎర్ర జెండెర్ర జెండెనియలో ఎర్రని జెండెనియలో, పేదల పాలి పెన్నియలో మరి పెన్నిది జెండెనియలో, పేదల పాలి పెన్నియలో మరి పెన్నిది జెండెనియలో, ప్రజల కొరకు ఎన్నియలో పోరాటం చేస్తుందనియలో, ప్రజల కొరకు ఎన్నియలో పోరాటం చేస్తుందనియలో, పోరు మార్గం ఎన్నియలో మరి నువ్వు నేను ఎన్నియలో, ఎర్ర జెండెర్ర జెండెనియలో ఎర్రని జెండెనియలో, ఎర్రని జెండెనియలో, ఎర్రని జెండెనియలో. భూమి ముక్తి కావాలి, వెట్టి చాకిరి పోవాలి. సంఘం మనకు అండగా ఉంది. మన భూముల్ని మనమే దున్నుకుందాం, మనకొచ్చే పంటంతా మనమే తీసుకుందాం. దున్నేవాడికే భూమి, దున్నేవాడికే భూమి. ఎర్ర జెండా, ఎర్ర జెండా. నా పేరు పండుగ రాజమల్లు, మాది యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట. గత 25 సంవత్సరాల నుంచి మేము ప్రజానాట్య మండలిలో పనిచేస్తున్నాం మేడం. మేమేంటంటే మా ఇంట్లో మేము ఎక్కడ ఏ ఫంక్షన్ పోయినా మా వాళ్ళు అసలు ఒప్పుకోరు, త్వరగా రా అంటారు. కానీ ప్రజానాట్య మండలి ప్రోగ్రామ్ పోతున్నంటే 2 రోజులైనా 3 రోజులైనా ఉండి బిడ్డ ఉన్న ఛార్జ్ చేసి పంపిస్తారు మమ్మల్ని. ఇంకోటి మేడం, మేము ఎక్కడ రాష్ట్రంలో ప్రజానాట్య మండలి ఎక్కడ పిలిపించినా మేము అక్కడ పోయి ఆడుతూ పాడుతూ వస్తుంటాం. మాకు ఎలాంటి స్టేజ్లు అవసరం లేదు మేడం. స్టేజ్లు కానీ పెద్ద పెద్ద బాక్సులు కానీ మేము ఉట్టి నేల మీద ముగ్గులు వేసుకొని, మీ గొంతు చాలు అందరిది మేడం అంత వినిపిస్తుంది. అవును మేడం, అందుకే ప్రజానాట్య మండలి ఎక్కడికి పిలిపించినా మేము ఎప్పుడు బ్రతికినంత వరకు మేము ప్రజానాట్య మండలికే పనిచేస్తాం మేడం. థ్యాంక్ యూ మేడం. తొలకరొచ్చి పలకారించే సందమామ, రైతు రైతు మేలు పులకారించే సందమామ, పులకారించే సందమామ, రైతు రైతు మేలు పులకారించే సందమామ, రైతు రైతు మేలు పులకారించే సందమామ. దుక్కి దున్ని నానమ్మ సందమామ, రైతు దీని పదులు చేశానమ్మ సందమామ, చేను పదులు చేశానమ్మ సందమామ, రైతు మొక్క మొక్క నాటానమ్మ సందమామ.
బయటికి పోతానికి వీల్లేదు, అంతా మన దొరవారింటికే చేరుకోవాలి. ఆగండ్రా అరే, ఎవడబ్బా సమ్మన్నిరా తేరిగా వచ్చింది దోసుకుపోవడానికి. ఏం చేస్తావే? ఏం చేస్తానా, రండి రైలు ఎర్ర జెండా, ఎర్ర జెండా. అయ్యా 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 అయ్యా, ఏమైంది కారణం? దున్నేవాడితే భూమట, ఎవ్వరు పడించిన పంట వాళ్ళదే అని ఎంతబడి జరిపిరయ్యా. అగ్గొక ఎర్ర జెండా పొన్ను. ఇక చూస్తూ ఊరుకుంటే లాభం లేదు, ఏదో ఒకటి ఆలోచించాలి. ఆ నైజాం కబురంపి పోలీసు బలగాలను, పారామిలిటరీ దళాలను, రజాకార్లను దింపండి, వెళ్ళండి వెళ్ళండి. బుర్ర బుర్ర అంటే మీదేనండి అయ్యా. కావాలి కావాలి కావాలి, నశించాలి నశించాలి, ఎర్ర జెండా వర్ధిల్లాలి. వచ్చాడే దున్నేవాడికే భూమా, ఎర్ర జెండా వర్దిలి తాల్బే ఎర్ర కష్ట జీవులకు అండగా నువ్వు కార్మికులకు గుండెగా, నిరుపేదలందరికీ తండ్రిగా, ఎర్ర జెండెత్తిన వీరుడో కుమరయ్యా, నువ్వు ఎక్కడ ఉన్నావు కుమరయ్యా, నువ్వు ఎక్కడ ఉన్నావు కుమరయ్యా. నిన్ను చంపిన ద్రోహులు నీ ఆశయాన్ని సంపలేరులే, నీ వారసులవు మేముండగా, నిన్ను చంపిన ద్రోహులా కుమరయ్యో మేము వదిలిపెట్టబోము కుమరయ్యా, వాళ్ళను వదిలిపెట్టబోము కుమరయ్యా. నేను గెరిల్లా దళంలో చేరుతున్నాను. దోపిడీ పాలనను అంతం చేసి ప్రజారాజ్యాన్ని నిర్మించడమే నా ఏకైక కర్తవ్యం. ఆయుధాలు ప్రాణం కంటే విలువైనవి. ఆయుధాలను కాపాడుకోవడంలో, వాటిని సంరక్షించుకోవడంలో నేను నా ప్రాణాలు అర్పించడానికైనా సంసిద్ధుడనై ఉన్నాను. నేనున్నడం పిరికితనాన్ని ప్రదర్శించను, శత్రువు ముందు తల వంచను, అమరవీరుల ఆదర్శాలను పాటిస్తానని ఈ అన్న పతాకం ఎదుట నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. వేగరవై కార్మిక వేగరవై కర్షక, వేగరవై కార్మిక వేగరవై కర్షక, కలిసి మెలిసి నడవబోయ్ అన్న పతాకకు జై జై, కలిసి మెలిసి నడవబోయ్ అన్న పతాకకు జై, జై 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 మన అన్న పతాకకు జై, జై జై మన పతాకకు జై, జై 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 మన విజయ పతాకకు జై, జై 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 మన విజయ పతాకకు జై. లక్ష్మి లక్ష్మి కాచిన నిజం రాజు నరికినా, లక్ష్మి లక్ష్మి కాచిన నిజం రాజు నరికినా, ఎదురు దెబ్బ తీసేదాం అదిరిపోగ తరిబెదాం, ఎదురు దెబ్బ తీసేదాం అదిరిపోగ తరిబెదాం. నారే 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 నర నారే 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 నారే. తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే ప్రజా నాట్య మండలి వారి వీధి నాటిక. నా పేరు తురకపల్లి నరసింహరావు, మాది మున్పంప్ల.
ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు అంటే దొడ్డి కొమరయ్య పాత్ర చేసిన మేడం. దానికి నేను చాలా గౌరవపడుతున్నాను. ఇలాంటి రావడం కూడా నేను చిన్నగా ఉన్నప్పుడు పార్టీ కంటే చాలా అంకితం, అంటే పాటలకైనా ఏదానికైనా బాగా వినేవాడిని మేడం. నేను స్కూల్ టైం నుంచే పార్టీగా పోయినా. ఇప్పుడు కూడా నేను ఈ నాటకాలు వేస్తానికి ముందుగా ఉంటాను మేడం. ఇప్పుడు చదువుకుంటున్నాను. ఓకే. నా పేరు శ్రీకృష్ణ, మాది మునిపంపుల గ్రామం. నేను చిన్నప్పటి నుంచే సాంగ్స్ పాడడం నాకు చాలా ఇష్టం. అందులో భాగంగా ఇంటర్ చదివిన తర్వాత ప్రజానాట్య మండలి సంఘంలో ఆట ఆడుకుంటూ పాట పాడుకుంటూ తిరగడం జరిగింది. ఆ తిరిగే క్రమంలో వీర తెలంగాణ నాటకంలో నేను చిన్న పాలేరుగా అంటే చిన్న జీతగాడిగా చేయడం నా అదృష్టం. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటంలో చేయడం అంటే అది ఒక పుణ్యం చేసుకొని ఉండాలి. ఎందుకంటే ఇది మన సాయుధ పోరాటం సంబంధించి వెనుకట దొరలు పెత్తరందారులు అలాగే మనల్ని ఎట్లా చీర్చిచెండాడిరు ఏంది మన కథ ఏందనేది చూపించింది మన ప్రజానాట్య మండలి. ప్రజానాట్య మండలి అనే సంఘం ఏం చేస్తుందంటే ప్రజల కోసం ఆడుతుంది పాడుతుంది. అంటే కమర్షియల్గా చేసేది కాదు, ఇది కమర్షియల్గా పనిచేసే సంఘం కాదు. ప్రజల కోసం పనిచేసేది, నిత్యం ప్రజల కోసం ప్రజలు చేస్తున్నటువంటి విధానాలకు ప్రజల ఇబ్బందులు పడుతున్నటువంటి వేలో ప్రజానాట్య మండలి, ప్రజలకు అనుగుణంగా పాట పాడే ప్రజానాట్య మండలి తప్ప కమర్షియల్గా పాడే ప్రజానాట్య మండలి కాదు. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఎప్పుడైనా చెప్తాం, ప్రజల కోసమే పాడుతాం, ప్రజల కోసమే ఆడుతాం. కష్ట నష్టాలున్న ప్రజలతోనే, కష్టం వచ్చినా సుఖం వచ్చినా ప్రజలతోనే చెప్పుకుంటాం. కాబట్టి మేము ప్రజల కోసమే పాట పాడతాం, ప్రజానాట్య మండలినే పాడతాం అని చెప్పేసి చెప్తున్నాం. అంతే. ఏమైంది కారణం? మన ప్రయాణం సంగతి గెరిల దళపోలో తెలిసి మధ్యలో దారి కాస్తున్న సమాచారం అండి. నేను అనుకున్న కారణం వాళ్ళ అమ్మిడి కొడుకులు ఏదో చేస్తారని. వాళ్ళు అనుకున్నట్టు ఒక బండ్లే కాకుండా బండెనక బండి 16 బండ్లు కట్టండి. ఏ బండ్లే పోయింది ఎలా గుర్తిస్తారో అది చూద్దాం. తెలివి అంటే మీదేనండి. వెళ్ళండి, కట్టండి బండ్లు, కట్టండి. నారే 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 రో నారే 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 రో నారే 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 రో నారే 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 రో నారే నారే రో నారే నారే రో నారే 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 రో నారే 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 రో. కామ్రేడ్స్, ఇదే దారి. కామ్రేడ్స్, బండి వస్తున్నట్టు శబ్దం వస్తుంది. టేక్ ద పొజిషన్. నారే నన్న నారే నారే రో నారే 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 రో నారే నన్న నారే నారే రో నారే 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 రో నారే నారే నన్న నారే నారే రో నారే 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 రో నారే 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 రో నారే 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 రో నారే నన్న నారే నారే రో నారే 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 రో నారే నన్న నారే నారే రో నారే 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 నన్న నారే నారే రో నారే 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 రో నారే నన్న నారే నారే రో తప్పించుకున్నారా నా కొడుకులు. ఇన్ని బండ్లలో ఏ బండ్ల పోయిండో ఏమో. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నా కొడక ప్రతాప రెడ్డి. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సర్కరోడా ఏ బండ్లే పోతావు కొడుకో నా కొడక ప్రతాప రెడ్డి. వెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సర్కరోడా ఏ బండ్లే పోతావు కొడుకో నా కొడక ప్రతాప రెడ్డి. పోలీసు మిలిటరీ రెండు బలవంతులానుకోని మిలిటరీ రెండు బలవంతులానుకోని నా పల్లెల దోస్తుని కొడుకో
గోల్కొండ నువ్వు ఉండేది హైదరాబాదు దాని పక్కన గోల్కొండ గోల్కొండ కిలా కింద గోల్కొండ కిలా కింద గోల్కొండ కిలా కింద నీ గోరిగలతో కొడుకో నైజాము సర్కరోడా నీ గోరిగలతం కొడుకో నైజాము సర్కరోడా నీ గోరిగలతం కొడుకో నైజాము ఫోర్సైడ్ న్యూస్ వాళ్ళకి ధన్యవాదాలు. నా పేరు నకరకంటి సురేష్, యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం. నేను ఈ ప్రజానాట్య మండలిలో దాదాపు ఒక 3-4 ఏళ్ళ నుంచి వెళ్ళి రావడం జరుగుతుంది. అయితే ఈ వీర తెలంగాణ నాటకలో నేను ఈ కూలీల అదే రైతుల లెక్క ఆ పాత్ర నాకు ఇచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అసలు ఈ వీర తెలంగాణ నాటకాలు వేయాలంటేనే నేను అది పుణ్యం కట్టుకొని దీంట్లో చేస్తున్నానని నేను చాలా గర్వపడుతున్నాను. ప్రజానాట్య మండలి వాళ్ళకి మా ప్రజానాట్య మండలి వాళ్ళకి జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో ఉన్న వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే నన్ను ఇలా చేర్పించుకొని ఈ 2-3 కొద్ది కాలంలోనే వచ్చిన నేను నన్ను ఇలా చేర్పించుకొని అందరు నాకు ఇవన్నీ నేర్పించి ఇట్లా చేయాలి ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. నా పేరు మజ్జూర్ సాయి కుమార్, మాది మున్పంప్ల రావణపేట మండలం. ఈ ప్రజానాట్య మండలిలో చేరి 5-6 సంవత్సరాలు అవుతుంది. ఈ వీరతల నాటకలో నేను దళ సభ్యునిగా పనిచేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇందులో ఎప్పటికీ ఇదే పాత్ర పూజిస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవరు గోరీలు కడతారా నీ అబ్బా రై వీళ్ళని లాల్ కాల్లో పెట్టండి రా. ఈ దొరలకు కడతారా గోరీలు మాకు రై మాకు కడతారా నీ అప్పకు కట్టండి. మాకు కడతారా గోరీలు నా కొడక. ఈ దొరలకు మాకు కడతారా గోరీలు నీ అప్ప. ఏమైందయ్యా ఏమైంది కారణం నారే 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 తెలంగాణ వీర తెలంగాణ వీరులు రన్నా అమరా జీవులు రన్నా అమరా జీవులు రన్నా. నాలాంటి ఎంతో మంది ఆడవాళ్ళ జీవితం నాశనం చేసిన ఈ నా కొడుకుని తెలంగాణ వీర తెలంగాణ వీరులు రన్న అమర జీవులు రన్న.
తెలంగాణ వీరులు రన్నా అమర జీవులు రన్నా అమర జీవులు రన్నా. ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో 4,000 మంది అమరులు నేలకొరిగారు. 10 లక్షల ఎకరాల భూమి లేని పేదలకు దక్కింది. అదేవిధంగా 10,000 గ్రామాలు గ్రామరాజ్యం సాధించుకున్నాయి. వీర తెలంగాణ వీరులు చీనా సమరహోరు పిలుపోరన్న వీర తెలంగాణ వీరులు చీనా సమరహోరు పిలుపోరన్న పిలుపునందుకొని భారతదేశం వందదిద్దరన్నోరన్న పిలుపునందుకొని భారతదేశం వందదిద్దరన్నోరన్న వీర తెలంగాణ దారి రూపురన్నోరన్న వేగుతుకమల వీర తెలంగాణ దారి రూపురన్నోరన్న దారి రూపురన్నోరన్న దారి రూపురన్నోరన్న దారి రూపురన్నోరన్న నాలుగన్న వీర తెలంగాణ ఓయమ్మ పోరు నడిపిన పోటు గడ్డయమ్మో మాయమ్మ వీర తెలంగాణ ఓయమ్మ పోరు నడిపిన పోతు గడ్డయమ్మో మాయమ్మ 5,000 వీరుల రక్తం తడిసిన నేల తొలిచిన త్యాగం బానిస బతుకుల రణ సంకేతం నన్ను గన్నన వీర తెలంగాణ పోరు నడిపిన పోటు గడ్డయమ్మో మాయమ్మ వీర తెలంగాణ ఓయమ్మ పోరు నడిపిన పోతు గడ్డయమ్మో జోహార్ వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమర వీరులకు జోహార్ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమర వీరులకు. వారి బిడ్డ ఎల్లన్న, వారి బిడ్డ మల్లన్న, ఈ రోజులో జరుగుతున్నటువంటి అవినీతి పాలన గురించి బిడ్డ, ప్రజలని నిత్యము కష్టాలు పెడుతున్న విషయం పైన బిడ్డ, ఎల్లవేళ ప్రజల వెన్నంటి ఉంటూ పనిచేస్తున్నటువంటి సంఘం బిడ్డ మన ప్రజానాట్య మండలి బిడ్డ. వారి కష్టాలే వచ్చిన కడుపులే మాడిన, కష్టాలే వచ్చిన కడుపులే మాడిన, వారి కలదాక పేదల్ల కనురెప్పలవుతాము, కలదాక పేదల్ల కనురెప్పలవుతాము, కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుతాము. అల్పు ఎరగని కళాకారుల మేమత ప్రజానాట్య మండలంలో మేమత, అలుపు ఎరగని కళాకారుల మేమత ప్రజానాట్య మండలంలో మేమత, అల్పు ఎరగని కళాకారుల మేమత ప్రజానాట్య మండలంలో మేమత, అలుపు ఎరగని కళాకారుల మేమత ప్రజానాట్య మండలంలో మేమత. కష్టాలే వచ్చిన కడుపులే మాడిన, కష్టాలే వచ్చిన కడుపులే మాడిన, కష్టాలే వచ్చిన కడుపులే మాడిన, కష్టాలే వచ్చిన కడుపులే మాడిన, కలదాక పేదల్ల కనురెప్పలవుతాము, కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుతాము, కలదాక పేదల్ల కనురెప్పలవుతాము, కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుతాము. అల్పు ఎరగని కళాకారుల మేమత ప్రజానాట్య మండలంలో మేమత, అలుపు ఎరగని కళాకారుల మేమత ప్రజానాట్య మండలంలో మేమత, అల్పు ఎరగని కళాకారుల మేమత ప్రజానాట్య మండలంలో మేమత, అలుపు ఎరగని కళాకారుల మేమత ప్రజానాట్య మండలంలో మేమత. రాజకీయంలోకి రాముని గొందిరు, మందిరమంతతో మాసిదు గోల్చిరు, వేలాది జనుల ప్రాణాలు నిలిచిరు, ఉట్ట బిడ్డలు బట్టి ఊరులో తిరిగిరు. అయ్యో బాగా జమాట పాట ఓరన్న పేద వాళ్ళకు వెలుగు బాట మాయన్న, మగ జమాట పాట ఓరన్న పేద వాళ్ళకు వెలుగు బాట మాయన్న. స్కూళ్ళ కష్టాన్ని కొల్లగొట్టేటోళ్ళ, కష్టాన్ని కొల్లగొట్టేటోళ్ళ, రైతన్న ధాన్యాన్ని దోసుకునేటోళ్ళ, రైతన్న ధాన్యాన్ని దోసుకునేటోళ్ళ, కార్మికుల రక్తంతో మేడగట్టేటోళ్ళ, రక్తంతో మేడగట్టేటోళ్ళ, కార్మికుల రక్తంతో మేడగట్టేటోళ్ళ, కార్మికుల రక్తంతో మేడగట్టేటోళ్ళ. మగజ మాట పాట ఓరన్న పేదవాళ్ళకు ఎలుగు బాట మాయన్న, మగజ మాట పాట ఓరన్న పేదవాళ్ళకు ఎలుగు బాట మాయన్న. పేదవాళ్ళకు
అయ్యో కష్టాలే వచ్చిన కడుపులే మాడిన కష్టాలే వచ్చిన కడుపులే మాడిన కష్టాలే వచ్చిన కడుపులే మాడిన కష్టాలే వచ్చిన కడుపులే మాడిన కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుతాము అదే కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుతాము కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుతాము ఆహా కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుతాము అలుపు ఎరగని కళాకారుల మేమంత ప్రజానాట్య మండలంలో మేమంత అల్పు ఎరగని కళాకారుల మేమంత ప్రజానాట్య మండలంలో మేమంత అలుపు ఎరగని కళాకారుల మేమంత ప్రజానాట్య మండలంలో మేమంత అల్పు ఎరగని కళాకారుల మేమంత ప్రజానాట్య మండలంలో మేమంత ఆహా నోట్ల కట్టలు తల్లి ఓటల్లో గెలిచేది నోట్ల కట్టలు తల్లి ఓటల్లో గెలిచేది రోజు రోజు ధరలు రెట్టింపు చేసేది రోజు రోజుకు ధరలు రెట్టింపు చేసేది రోజు రోజుకు ధరలు రెట్టింపు చేసేది వాళ్ళ మత్తును లిదించావోరన్న మా పాట తూట చేస్తాము మాయన్న మతమ్మత్తును దిలించావోరన్న మా పాట తూట చేస్తాము మాయన్న మత్తును దిలించావోరన్న మా పాట తూట చేస్తాము మాయన్న మతమ్మత్తును దిలించావోరన్న మా పాట తూట చేస్తాము మాయన్న కష్టాలే వచ్చిన కడుపులే మాడిన కష్టాలే వచ్చిన కడుపులే మాడిన కష్టాలే వచ్చిన కడుపులే మాడిన కష్టాలే వచ్చిన కడుపులే మాడిన కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుతాము కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుతాము కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుతాము కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుతాము అలుపు ఎరగని కళాకారుల మేమంత ప్రజానాట్య మండలంలో మేమంత అల్పు ఎరగని కళాకారుల మేమంత ప్రజానాట్య మండలంలో మేమంత అలుపు ఎరగని కళాకారుల మేమంత ప్రజానాట్య మండలంలో మేమంత అల్పు ఎరగని కళాకారుల మేమంత ప్రజానాట్య మండలంలో మేమంత పేద ప్రజలందరి బాధలు తీర్చడే పేద ప్రజలందరి బాధలు తీర్చేది సౌఖ్యాలతో వర్ధిల్ల చేసేడే శాంతి సౌఖ్యాలతో వర్ధిల్ల చేసేది సమ సమాజానికి సారథులమవుతాము సమ సమాజానికి సారథులమవుతాము సమ సమాజానికి సారథులమవుతాము సమ సమాజానికి సారథులమవుతాము మా గజ్జమ్మ ఆటపాట ఊరన్న పేద వాళ్ళకి వెలుగుబాట మాయన్న మా గజ్జమ్మ ఆటపాట ఊరన్న పేద వాళ్ళకు వెలుగుబాట మాయన్న మా గజ్జమ్మ ఆటపాట ఊరన్న పేద వాళ్ళకి వెలుగుబాట మాయన్న మా గజ్జమ్మ ఆటపాట ఊరన్న పేద వాళ్ళకు వెలుగుబాట మాయన్న కష్టాలే వచ్చిన కడుపులే మాడిన కష్టాలే వచ్చిన కడుపులే మాడిన కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుతాము కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుతాము అల్పు ఎరగని కళాకారులు మేమంత ప్రజానాట్య మండలంలో మేమంత అల్పు ఎరగని కళాకారులు మేమంత ప్రజానాట్య మండలంలో 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 మేమంత వర్ధిల్లాలి ప్రజానాట్య మండలి వర్ధిల్లాలి కళాకళ కోసం కాదు కళా ప్రజల కోసం ప్రజానాట్య మండలంలో రాఘవో నందన ప్రజా కళాకారులం రాఘవో నందన 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 కళకళ కోసం కాదని రాఘవో నందన కళ ప్రజల కోసమని రాఘవో నందన కలకల కోసం కాదని రాఘవో నందన కల ప్రజల కోసమని రాఘవో నందన ప్రజానాట్య మండలంలో రాఘవో నందన ప్రజానాట్య మండలంలో రాఘవో నందన ప్రజా కళాకారులం రాఘవో నందన ప్రజా కళాకారులం రాఘవో నందన ప్రజానాట్య మండలంలో 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 రాఘవో నందన ప్రజా కళాకారులం రాఘవో నందన దోసుడలో దొంగడలో రాఘవో నందన జనము గోస చెప్పెటలో రాఘవో నందన కోసులం గొంగడలం రాఘవో నందన జనం కోస చెప్పేటోళ్ళం రాఘవో నందన దోసుడలో దొంగడలో రాఘవో నందన జనము గోస చెప్పెటలో రాఘవో నందన కోసులం గొంగడలం రాఘవో నందన జనం కోస చెప్పేటోళ్ళం రాఘవో నందన దోసుడలో దొంగడలో రాఘవో నందన దోసుడలో దొంగడలో రాఘవో నందన జనము గోస చెప్పెటలో రాఘవో నందన ప్రజానాట్య మండలంలో రాఘవో నందన ప్రజానాట్య మండలంలో రాఘవో నందన ప్రజా కళాకారులం రాఘవో నందన ప్రజానాట్య మండలంలో రాఘవో నందన ప్రజా కళాకారులం రాఘవో నందన ఆటలలో పాటలలో రాఘవో
వర్ధిల్లాలి ప్రజా కళలు. తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే ప్రజా నాట్య మండలి వారి వీధి నాటిక. అన్నలందరూ అసలు ఏమన్నా చేసినంటే నాకు ఇట్లా చూస్తున్నంతసేపు ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒక్కొక్కరి క్యారెక్టర్ అసలు ఒకరు తక్కువ కాదు ఒకరు ఎక్కువ కాదన్నట్టు. అసలు దొరగారైనా రైతులైనా మీరు మధ్య మధ్యలో చిన్న చిన్న సింబాలిక్గా చూపిస్తున్నారు చూడ, ఆ కారు కానీ ఏంటి ఆ బ్రష్ చేసే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నారు కదా. అసలు నాకు ఎంత మస్తు అనిపించింది అంటే, నాకు చూస్తుంటే నాకే ఇంత ఎమోషనల్గా ఇంత మంచి ఫీలింగ్ ఉంది. ఈ ప్లేని అంటే మీరు ఆ స్టోరీ తెలుసుకొని మరి చేస్తారు కదా, మీకు ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుంది? మేము ఆ పాత్రలో జీవిస్తాం 100%. ఎందుకంటే ఆ చరిత్ర మేము 100% చదివినాం కాబట్టి ఆ పాత్రలో జీవించి మేము లీనమై మా పాత్రని చేస్తాం. ఇప్పుడు ఈ ప్లే చేయడానికి అంటే ఇప్పుడు ప్లే చేయడానికి ఎన్ని రోజులు పట్టింది మీకు ఈ మంచి ఫార్మాట్కి తీసుకురావడానికి? మాకు ఒక 4-5 డేస్ పట్టింది. అంటే మేము రెగ్యులర్గా ప్రోగ్రామ్ చేస్తాం. ఒక ప్రోగ్రామ్ ముందు ఒక 2-3 డేస్ మేము మళ్ళీ రిహార్సల్స్ పెట్టుకొని మళ్ళీ ప్రోగ్రామ్ అటెండ్ చేస్తాం. అన్న, ఇప్పుడు మీ ప్రజానాట్య మండలి పేరు చెప్పుకొని కానీ బయట అంటే ఇందులో నుంచి వెళ్ళిపోయిన కళాకారులే కావచ్చు, బయట వాళ్ళే కావచ్చు, బిజినెస్ చేస్తున్నారు, మనీ సంపాదిస్తున్నారు. కానీ మీరు మాత్రం దీనిలోనే ఉంటాం, ఏదున్నా ఇందులోనే అన్నట్టు మీరు ఉంటున్నారు కదా, దానికి మీ ఫీలింగ్ ఏంటి? అంటే బయటికి పోయిన కళాకారులు ఎట్లాగూ పోతారు, ప్రజల కోసం పాటలు రాసి ప్రజల కోసం పాటలు పాడి ప్రజల గానాన్ని ఈ కళారూపాలలో చేసేవాళ్ళు చిరస్థాయిగా ప్రజా కళాకారులుగానే మిగిలిపోతారు. అలా పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు పేరుకు గుర్తింపు కోసం ఏదో ఈ మధ్యకాలంలో వచ్చేటటువంటి టీవీలలో కనబడాలనో ఏదో డబ్బులు సంపాదించుకోవాలనో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రజా కళాకారులు కాలేరు, పైసల కళాకారులు అవుతారు. అచ్చంగా మేము ప్రజల పక్షాన పాట పాడుతూ ఉన్నాం, ఆటలు ఆడుతూ ఉన్నాం, గొంతు విప్పుతూ ఉన్నాం కాబట్టి, మేము డబ్బులు తీసుకోకుండా ఆట ఆడుతున్నాం కాబట్టి ప్రజా కళాకారులుగానే ఉంటాం. థ్యాంక్స్ అన్న. అట్లా ఇప్పుడు ఇంతమంది మీరు ఉన్నారు కదా, ఇంతమంది దీంట్లో మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు కదా. ఇప్పుడున్న జనరేషన్ చూసుకుంటే ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా అందరూ కొందరు ఏంటి ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు అమెరికాలో పోతున్నారు, యూకేలో పోతున్నారు, యూఎస్లో పోకుంటూ అక్కడ చదువుకుంటున్నారు. మీరు ఇంత చదువుకొని మళ్ళీ మేము ఈ కళాకారులాగానే ఉంటాము, ఇందులో అంటే మా రూట్స్ మేము మర్చిపోము అని చెప్పేసి ఇవి చేస్తున్నారు కదా కార్యక్రమాలు, మీకు ఎట్లా అనిపిస్తుంటుంది? దీంట్లో అన్ని పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, తర్వాత తమ స్థాయిలలో వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. మాకున్నంత సమయంలో కొంత ప్రజల కోసం పాటలు పాడాలనేది ఉన్నది. అంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ మేము ఈ కళారూపాలు కొనసాగిస్తూ ఉంటాం. అది మా వంతుగా ప్రజలను చైతన్యపరచడానికి మేము మాకు సమయం దొరికినప్పుడు మేము చేస్తుంటాం. ఓకే అండి. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కానీ అంటే ఇతర పార్టీస్ నుంచి కానీ మీకు నాకు తెలిసి అయితే వస్తూనే ఉంటాయి ఆఫర్స్, ఈ ప్లేస్ చేయమనో అట్లనో ఎట్లనో, అలాంటి మీరు ఏమైనా యాక్సెప్ట్ చేస్తారా? మేము ఎక్కడ కూడా ప్రైవేట్ ప్రోగ్రామ్స్ అట్లా డబ్బులు తీసుకుని మేము పోం మేడం. మాకున్నంతలా మేము 100% ప్రజానాట్య మండలి గైడ్లైన్స్ ప్రకారం మేము పనిచేస్తాం. ఓన్లీ జనాలని చైతన్యం చేయడానికి మాత్రమే, జనాల సమస్యలు చూపించడానికి మాత్రమే పనిచేసేటువంటి కళాకారులు ఎవరు కూడా ఇక్కడ లేరు. నిత్యం ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ మాకు దొరికిన సమయంలో మేమందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఒక విలేజ్లో ఒక సమస్య మీద మనం ఏదో ఒక ప్రోగ్రామ్ చేయాలి. ఇది ఒకటే కాదు, వీర తెలంగాణ వీధి నాటకం కోసం ఒకటే కాకుండా పాటలు కానీ ఇంకా రైతు ఒగ్గు కథ కానీ చాలా తదితర కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా మేము ప్రదర్శించడం జరుగుతుంది. అంటే ప్రభుత్వ ప్రోగ్రాంలనే కాకుండా ప్రజలను చైతన్యం చేసే ప్రోగ్రాంలు, అసమానతలు పోవాలని, అంటరానితనం పోవాలని, ఆడపిల్లల మీద జరిగే దాడులు అరికట్టాలని, మద్యపానం నిషేధించాలని, డ్రగ్స్ మాఫియా ఈరోజు యువతను మొత్తం కూడా పెడదారి పట్టిస్తూ ఉన్నది, దాని మీద కానీ చిత్రాలు ఈరోజు సామాజిక మాధ్యమాలతోటి యువత విద్యార్థులు మొత్తం కూడా చెడుదారిన పడుతూ ఉన్నారు. వాళ్ళని చైతన్యం చేయడం కోసం మేము కొన్ని యాత్రలు నిర్వహిస్తూ ఉంటాం. అవే మా యాత్రలు తప్ప ప్రైవేటుగా ప్రభుత్వానికి వంతపాడే యాత్రలు. ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే గతంలో అక్షరాస్యత ఉద్యమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఉన్నది. ప్రజానాట్య మండలి కాలికి గజ్జ కట్టుకొని ఆడి మొత్తం కూడా వేలాది మంది కళాకారులను కదిలించింది. అదేవిధంగా సప్లాన్ తీసుకొచ్చింది ప్రభుత్వం. సప్లాన్ని ప్రచారం చేయడం కోసం దళిత వాడలు మొత్తం కూడా తిరిగి ప్రచారం చేసినాం. ప్రభుత్వం మంచి కార్యక్రమం తీసుకుంటే మేము తిరుగుతాము, చెడు కార్యక్రమం తీసుకుంటే విమర్శిస్తూ ప్రశ్నిస్తూ పాటలు పాడతాం. ఓకే అన్న. అక్క, ఇప్పటిదాకా అన్న వాళ్ళు మాట్లాడినట్టు
ప్రజల సమస్యలే చూపిస్తాం మేము, ఆడపిల్లలకు సంబంధించిన ఏదైనా అని చెప్పేసి అన్న చెప్తుండే. ఒక ఆడపిల్లగా అంటే ఫస్ట్ నీ ఎనర్జీ చూసినా నాకు ఇట్లా అనిపించింది, నాకు ఇట్లా నేను ఉంటేనే నేను డాన్స్ చేస్తున్నా అక్కడి నుంచి నీ ఎనర్జీ చూసుకుంటూ. ఇట్లా మీ ఇంట్లో నీకు ఎట్లాంటి సపోర్ట్ ఉంటుంది? అంటే నేను చెప్పి వెళ్తాను, చెప్పి వెళ్ళినా కూడా సరేలే ప్రోగ్రామ్ కోరుతుందంటే చెప్పి వెళ్తాను. ఆ నుంచి వాళ్ళు ఏమన్నారు, ప్రోగ్రామ్కి పోయి వస్తుంది కదా అనేసి అంటది, అంతే. ఏమన్నారు, మంచి సపోర్ట్ ఉంటుంది ఇంట్లో నుంచి కూడా. ఓకే, ఈ ప్రోగ్రామ్ అంటే ఇట్లాంటి ప్లేస్ చేస్తుంటే మీకేమనిపిస్తుంది, ఎలాంటి ఫీలింగ్ ఉంది? మాకు ఒక అంటే కంటిన్యూ చేస్తుంటాం కాబట్టి కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది. మెయిన్ క్యారెక్టర్ ఐలమ్మది కాబట్టి ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. పెద్ద క్యారెక్టర్ ఇచ్చినందుకు దానికి నాకు ఇచ్చిన క్యారెక్టర్కి దానికి అనుగుణంగా దాంట్లోనే హీనమైపోయి నేను దానికి న్యాయం చేయగలుగుతా, చేస్తా. మిమ్మల్ని చూస్తుంటే అందరూ అదే చెప్తారు కూడా, మీరు న్యాయం చేసిరని చెప్తారు. థ్యాంక్ యూ. ఇదంతా ప్లే చూసినాం కదా, ఇదంతా ప్లే ఒక సైడ్ రన్ అవుతుంటే ఆఫ్ స్టేజ్లో మీరు అందించిన సాంగ్స్ నాకు తెలిసి ఇది ఎంత హైప్ లేపుతుందో, మీ సాంగ్స్ అంతా దీనికి యాడ్ అవుతాయి కదా. మీరు ఆ సాంగ్స్ దీనికి పాడి ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీ ఇన్స్పిరేషన్ ఏంటి దీంట్లోకి రావడానికి? నా ఇన్స్పిరేషన్ అంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి కూడా మా ఇంట్లో వారసత్వంగా మా నాన్న సింగరు, ప్రజానాట్యంలో పనిచేస్తుండేది. దాని తర్వాత మా ఇంట్లో మా తమ్ముడు పాడుతుంటాడు, రేలో పాడిండు, ఫైనల్ కూడా పోవడం జరిగింది. మా ఇంటింటికే మొత్తం కూడా సింగర్స్. అదే క్రమంలో నేను కూడా పాడుతూ విద్యార్థి దేశం నుంచి వెళ్ళే వచ్చిన వాడిని. తర్వాత ఎస్ఎఫ్ఐ సంఘంలో పనిచేస్తున్నప్పుడు నేను పాట బాగా పాడుతానని చెప్పేసి, అంటే స్కూల్ ఉన్నప్పుడు బాగా ప్రైజులు కూడా వచ్చాయి, అంటే మండల స్థాయిలో కావచ్చు, డివిజన్ స్థాయిలో కావచ్చు, డిస్ట్రిక్ట్ స్థాయిలో కూడా వచ్చినాయి. దాన్ని క్యాచ్ చేసి నేను ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత విద్యార్థి ఉద్యమ దిశలో అడుగులు పెడుతున్న టైంలో నేను అంటే ఇంటర్మీడియట్ స్థాయి అన్నప్పుడు కొంత వల్గర్గా అంటే కల్చర్ ఉంటుంది, నేను అదే ఆ రకంగానే అప్పుడు పెరుగుతుండేవాడిని. అయితే నువ్వు ఆర్గనైజేషన్ స్కిల్స్ నేను దగ్గర నువ్వు పాడగలవు, ప్రజల్ని చైతన్యవంతగలం చేయమని చెప్పేసి నన్ను ఒక వ్యక్తి వచ్చి నువ్వు ఆర్గనైజేషన్లో పనిచేయాలని చెప్పేసి నన్ను తీర్చిదిద్ది ఈరోజు ఈ పాటను ఈ రకంగా నేను పాడడానికి కానీ నేను ఈరోజు ఈ స్థాయిలో నిలవడానికి కానీ నాకు కారణమైనటువంటి వ్యక్తి నా గురువుగా నేను భావిస్తా. బొడ్డుపల్లి వెంకటేశ్ అని ఉంటాడు, ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు. కాబట్టి ఆ రకంగా నేను దీన్ని అందుకోవడం జరిగింది. ఈ తెలంగాణ నాటకానికి మొత్తం కూడా ముఖ్య భూమిక, దీనికి యొక్క జీవనాధారం అనేది పాటనే ప్రధానంగా. ఇదంతా ప్లే నడవాలన్నా కూడా ఆ పాట అనేది లేకపోతే ఈ ప్లే అనేది కూడా నడవదు. నా వాయిస్ వాస్తవంగా అంటే నిన్న నుంచి మేము ప్రిపరేషన్ ఉన్నాం కాబట్టి కొంత పోయింది మాట వాస్తవం. కాకుంటే కొంచెం ఇంకా మంచిగా ఉంటే ఇంకా మంచిగా రావడానికి వీలుంటుండే, మాట్లాడడానికి కూడా కొద్దిగా అంత లేదు. కాబట్టి ఏదేమైనా కూడా పాట ద్వారా ప్రజల్ని అనేక రకాలుగా మనం వాళ్ళు పడేటువంటి కష్టాల్లో సుఖాల్లో సగభాగం అవుతూ మా పాట ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని తొలగించడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతే, నిజంగా మీరు ప్లే చేస్తుంటే కూడా, మీరు వెనకాల నుంచి పాడుతుంటే కూడా వీళ్ళు ఎంత మంచిగా యాక్ట్ చేస్తున్నారో అంతకి తగ్గ ఎక్స్ప్రెషన్ మీరు పాటతో ఇస్తున్నారు కాబట్టి మాకు అదంతా కనెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంత మంచి పాటలు వీళ్ళకి సపోర్ట్ చేస్తూ మీరు అందుకు పాడినందుకు. నా పేరు బొడ్డుపల్లి వెంకటేశం. నేను వీర తెలంగాణ నాటకంలో దళ నాయకుడిగా పనిచేసిన. ఇదే మండలం, రామన్నపేట మండలం, మునిపంపుల. మా ప్రదర్శనని ఇంత ఓపికగా షూట్ చేసినటువంటి పోర్సెట్ టీవీ ఛానల్ యాజమాన్యానికి, ఇక్కడ వచ్చిన బృందానికి, ప్రతి ఒక్కరికి మా ప్రజానాట్య మండలి బృందం తరఫున ప్రత్యేక కళాభివందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మట్టి కళాకారుల్ని మాణిక్యాల్లా గుర్తించి ఈరోజు ప్రపంచానికి చాటి చెబుతున్నటువంటి ఫోర్ సైడ్స్ టీవీ ఛానల్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే ఈరోజు తెర మీద కనబడే వాళ్ళందరూ కొంతమందే కనబడతారు, కానీ ఈరోజు తెర వెనకాల చాలా మంది కింది స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా, టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని ఫేమస్గా తయారు చేయడం కోసం మేం ఫేమస్ అనేటటువంటి కార్యక్రమం తీసుకోవడం కూడా అభినందనీయం. కాబట్టి మేమందరం కూడా ఈరోజు ఫేమస్గా మారుతూ ఉన్నాం. ఈ ఛానల్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదాలు. ఫోర్ సైడ్స్ టీవీ తరపు నుంచి మీరు ఇంకా చాలా ఇంటర్నేషనల్ షోస్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక్కసారి అందరు కలిసి చెప్పండి, మేం